గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిట్రా అరుపు? అక్క అక్క నువ్వెట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు. నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి పట్టడం ఏంటి? నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను. తోటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజుబాబు ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించే కరవేం చేస్తే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా కానీ పర్వాలేదండి. చీ అండి ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదో? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో రెండో పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. కందులెట్టద్దు, నువ్వు వెళ్ళిపో. ఎందుకు నా పరుగు తీసేశారో? మీకు నేనేం తక్కువ చేశానని? ఉండటానికి పాకిచ్చాను కదా, ముప్పొద్దున తిండి పెడతానే ఉన్నాను కదా, మరి నీకేంటి తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేలాగేస్తారా? అంతటితో వదిలిపెడితే పర్వాలా, అల్వా లోపల లంగా కూడా తినేస్తారంట్రా. అట్ట మాట్లాడకుండా నుంచుంటారంట్రా. గాడిద కొడకలారా, అంటగాడిద కొడకలారా అని. నాకు సమాధానం కావాలి, చెప్పండి, లేకపోతే చంపేస్తా. చెప్పండి. ఓ గాడిదన్నా, ఏంట్రా గాడిదలా మాట్లాడగల? మళ్ళీ ఇడికి ఏదో అనుమానం వచ్చి ఉంటుంది. అసలు అనుమానం ముందు పుట్టి తర్వాత ఇటు పుట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావడం నేర్చుకో. పంచు కట్టుకుని సోకు చేసుకుని సాకిరేవులదిగా. అన్నా ఈ పంచకట్టులో ఎలాగున్నా? పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచకట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది మాకు దడుపు ధర వచ్చేస్తాను. అవునుగానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి. అక్కడి నుంచి ఏట్లో పడతాయి. ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా? తీయగా ఉన్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఏంట్రా పచ్చగా ఉన్నాయి? ఏం పోసేవారు అందులో? సీసా పచ్చదులన్నా. సముద్రం నీళ్లు. తాగు. సముద్రం నీళ్ళు ఎడ తాగుతారా? ఉప్పుగా ఉండా? అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసనని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పమంటుంటే చెప్పనా? చెప్పన్నా. చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ముప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత పంది పెంట ఎరుకున్న నాయాల. ఏంట్రా అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళనా? కొంచెం వెయిట్ చేయి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా కానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సల్లాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. పచ్చలమ్మా, పల్లెలు సల్లాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడికం ఆడియో. మీరు ఇక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు?
నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు కనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మళ్ళీ ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అదా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లికి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు నీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక్కడి నుంచి మన బ్యాట్ లో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చేయకు, మమ్మల్ని అన్నం చేయకు. అన్నే తొందర. ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారంటే ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యని కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృ దేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపల పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదా. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 వర్షం, 100 సంవత్సరాలు. ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి? జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ ఈ పుట్టినరోజు నా పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. రేయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోతాన్నా. ఏంట్రా పెళ్ళేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావరా? నీ అబ్బా,
నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బా చెప్తారని ఇప్పుడే చెప్తా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని. అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, ఆ. నా ముద్దుల బంగారు చెల్లి. ఓ. ఉండండి, పిలుచుకొస్తా. ఓ, yes. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. రేయ్! మాట్లాడావంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. ఆపేసి వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తేల్చేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా? నువ్వు అనుకుంటే ఇక్కడ చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. బా మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక? నీ యథవేషాలు నా దగ్గర సాగం. బా మదరే, ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావటే కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడ్తలు కాక మరేంటండి, చివర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా బెదరు. అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బెదరు. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, ఆ, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ అని చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెన్స్ చెబుతుందిరా. ఐ సీ. ఈ కాంట్ సీ. అన్నా, ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్.
ఏయ్, ఏ పిల్ల ఆగు ఆగు ఆగమంటుంటే ఆగు. ఆ పిల్ల ఎవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. నాన్న నాన్న నువ్వేంట్రా వెనక? నాన్న ఏంట్రా ఇది? నోరు మీద పిచ్చినా పుత్ర, నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకురా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్ద అబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఏరియాకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చిన రాణి పోతుంది కానన్నా. లేకపోతే మనే ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లోపల మండి. ఏ పిల్ల ఆగు. ఏయ్, నిన్నే ఆగు. వారిని దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తా. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నేను ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతామా నిన్న? అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.